తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 25 వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు పలువురు ఆయా పార్టీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇక నామినేషన్ ఫామ్, అఫిడవిట్లు జాగ్రత్తగా నింపేలా గైడ్ లైన్స్ సూచించింది. నామినేషన్ పేపర్లు దాఖలు చేసే సమయంలో ఒకసారి ఆర్ఓ ఆఫీసులోకి ఎంటర్ అయితే మధ్యలో బయటకు వెళ్లడానికి వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఎక్కడి అభ్యర్థులు అక్కడే నామినేషన్ వేసేలా నిబంధనలు చర్యలు చేపట్టారు. ఒక్కో అభ్యర్థి 4 సెట్ల వరకు నామినేషన్ వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక నామినేషన్ వేసే అభ్యర్థి 25,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అందులో షెడ్యూల్ కాస్ట్ కు 15% తగ్గింపు కల్పించింది ఈసీ. The candidate must be very particular about every entry in nomination form. ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం మనం ఏం చూసామంటే కొన్ని కేసులో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల సంతకం మర్చిపోయారు, లేకపోతే కొన్ని బై మిస్టేక్ సంథింగ్ దే డిడ్ అండ్ దాట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. అందుకనే చాలా జాగ్రత్తగా నామినేషన్ ఫామ్ని అట్లాగే ఎఫిడవిట్ని కూడా చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. నేను క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ అందరికీ కోరుతున్నాను. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆర్ఓ కార్యాలయంలో ఏ-బి ఫామ్లను అందజేయాల్సి ఉంటుంది. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఖచ్చితంగా తన క్రిమినల్ హిస్టరీని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈసారి అభ్యర్థుల నేర చరిత్రపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తుల వివరాల్లో తేడా వస్తే నామినేషన్ తిరస్కరించేందుకు ఎలక్షన్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసే ముందు రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్నికల ఖర్చు అకౌంట్ లో చూపించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఈసీ. ఇక మొదటి రోజు తెలంగాణలో 48 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎం, వీవీప్యాడ్లను సరిపడేంతగా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా 19 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ఒక నోడల్ అధికారిని ఈసీఐ నియమించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా నగదు ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించి అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇక 204 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 444 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 60 కంపెనీల కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. దాంతో పాటు ప్రతి జిల్లాలో 16 నోడల్ అధికారులు, 2,94,000 సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2,000 ఫిర్యాదులు, ఎంసీసీ వైలేషన్లు, 4,000 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు ఈసీ తెలిపింది. మరోవైపు ఇది సమ్మర్ కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలింగ్ బూతుల దగ్గర మెడికల్ టీంలను అందుబాటులో ఉంచారు. తెలంగాణ వ్యాప్తంగా 3,31,00,000 మంది ఓటర్లు ఉండగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓట్లు భారీగా పెరిగినట్లు ఎలక్షన్ అధికారులు తెలిపారు.